ఇంతకుముందు చాలాసార్లు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రీమెచ్యూర్గా అంటే మనమే న్యూస్ ముందు చెప్పాలి, మనమే అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి హడావుడిగా రిపోర్టింగ్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా దేశ భద్రత దెబ్బతింటుందన్నమాట. ఉదాహరణకి కార్గిల్ వార్ టైంలో కానీ, ముంబై టెర్రర్ అటాక్స్ టైంలో కానీ, కాందహార్ హైజాక్ ఫ్లైట్ హైజాక్ టైంలో కానీ ఈ లైవ్ రిపోర్టింగ్, లైవ్ కవరేజ్ వల్ల తీవ్ర నష్టం జరిగింది. కాబట్టి ఇక ముందు మీడియా హౌసెస్ కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ అంటే సోషల్ మీడియా యూజర్స్ కానీ ఎవరు కూడా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలని, అది కేవలం లీగల్ ఆబ్లిగేషన్ మాత్రమే కాదు, మోరల్ ఆబ్లిగేషన్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు చెప్పారనమాట. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ 2021 రూల్ 6 క్లాజ్ 1 క్లాజ్ పి ప్రకారం ఏ లైవ్ కవరేజెస్, ముఖ్యంగా యాంటీ టెర్రర్ అటాక్స్ లైవ్ కవరేజెస్ కానీ ఇలాంటివి లైవ్లో చూపించకూడదు. ఇది లీగల్గా తప్పు. అదేవిధంగా మనందరికి కూడా మారల్ ఆబ్లిగేషన్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని రెస్పాన్సిబుల్గా కవరేజ్ ఇవ్వాలి. అదేవిధంగా హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ టు ద నేషన్, దేశానికి దేశ సేవ, దేశ భద్రతే మనకి ప్రయారిటీ కాబట్టి దా విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు అడ్వైజరీ జారీ చేశారనమాట. అంటే డిఫెన్స్ ఆపరేషన్ సంబంధించి కానీ, అదేవిధంగా ట్రూప్స్ మూవ్మెంట్ సంబంధించి కానీ, యాంటీ టెర్రర్ అటాక్స్ సంబంధించి ఏదైనా లైవ్ కవరేజెస్ కానీ అలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.